హాయ్ ఫ్రెండ్స్, తమర్ దర్శకత్వం వహించిన సర్కిట్ సినిమా మేలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఓటీటీలో ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో ఆసిఫ్ అలీ అమీర్ పాత్ర పోషించగా, జప్పు పాత్రలో ఓరన్ హైదర్ జఫ్రాన్ గా నటించాడు. ఈ అబ్బాయి చిన్నపిల్లడుగా 7 ఏళ్ళ కుర్రాడుగా చాలా బాగా చేశాడు. ఇక దివ్య ప్రభ, దీపక్ పరంబోల్ జప్పు తల్లిదండ్రులుగా నటించారు. ఇవే పెద్ద పాత్రలు ఈ సినిమాలో. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. అమీర్ విజిటింగ్ వీసా మీద దుబాయ్ వస్తాడు. సరైన పని దొరక్క ఒక హోటల్లో డెలివరీ బాయ్ గా చేరతాడు. ఆ హోటల్ ఓనర్ మంచితనం చూసి అతనితోనే కలిసి ఉంటూ ఉంటాడు. అలాంటి సమయంలో అతనికి పెద్ద జాబ్ ఇస్తానని, దానికి 1 నెల శాలరీ ముందే కట్టాలంటారు. కానీ ఇతని దగ్గర డబ్బులు ఉండవు. అలాంటి సమయంలో దొంగతనం చేద్దాం అనుకునే టైంలో ఆ ఇంట్లో హైపర్ యాక్టివ్ డిసీజ్తో బాధపడుతున్న జప్పు అనే 7 ఏళ్ళ పిల్లోడు అతనికి పరిచయం అవుతాడు. స్వతహాగా మంచివాడైన అమీర్ ఆ పిల్లోడిని బుజ్జగిస్తూ అతనికి దగ్గర అవుతాడు ఆ క్షణంలోనే. అదే సమయంలో అతని బొమ్మ విరగొడతాడు. ఆ బొమ్మను అతికించకపోతే బాగోదని గోల పెడతాడు జప్పు. అది అతికించే సమయంలో ఆటోమేటిక్గా ఆ ఫెవికాల్ తీసుకొని ఆటోమేటిక్గా అక్కడున్న గ్లూ తీసుకొని జప్పు అమీర్ చేయి పట్టుకుంటాడు. వాళ్ళిద్దరి చెయ్యి అతుక్కుపోతుంది. అప్పుడు ఇద్దరు బయటికి వెళ్ళి సరదాగా తిరిగి సినిమాకి వెళ్ళి అటు ఇటు తిరిగి ఎంజాయ్ చేసి చివరికి జప్పుని ఇంటికి చేర్చాడా లేదా అమీర్ అన్నదే కదా. తల్లిదండ్రులు ఇద్దరు పనులు చేసుకుంటూ పిల్లలకి కావలసిన తిండి బట్టలు అన్నీ తెచ్చి పెడతాం అనుకుంటారు. కానీ ఇంట్లో పిల్లల్ని ఒంటరిగా వదిలేసి, అందులోనూ హైపర్ యాక్టివ్ డిసీజ్తో బాధపడుతున్న పిల్లల్ని ఇంట్లో వదిలేసి డబ్బు కోసం పాకులాడి తిరిగే తల్లిదండ్రులు ఈ సినిమా చూసి చాలా నేర్చుకోవాలి. దొంగగా వచ్చిన అమీర్ ఆ కుర్రోడికి ఆ ఒక్క రోజులోనే ఎంతో ప్రేమను పంచుతాడు. ఆ పిల్లవాడు ఎంత హింసించినా సరే ఒక్క మాట అండు కొట్టడు, చాలా బాగా చూసుకుంటాడు. అతని దగ్గర ఉన్న డబ్బులు కూడా ఖర్చు చేసుకుంటాడు. ఆ పిల్లోడు అమీర్ని ఎంతగా ఇష్టపడతాడంటే క్లైమాక్స్ సీనే మీకు చెప్తుంది. మంచి సినిమా ఇది. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. దుబాయ్ని అందంగా చూపించారు విజువల్స్లో. హోటల్ ఓనర్ అమీర్ దగ్గర డబ్బులు లేకపోయినా ఉన్న డబ్బులతో టీ తాగుదాం అనుకుంటాడు. అతని పరిస్థితి అర్థం చేసుకొని 40 ఏళ్ళ నుంచి ఈ హోటల్ నడుపుతున్నాను, ఎవరికి ఎలాంటి ఫుడ్ సర్వ్ చేయాలో నాకు తెలుసని అతను ఫ్రీగా ఫుడ్ పెట్టే సన్నివేశం బాగుంటుంది. ఆసిఫ్ అలీ నటన, జప్పుగా నటించిన చిన్నపిల్లల నటన హైలైట్ ఈ సినిమాకి. జప్పు చేసే ఓవర్ యాక్షన్ అయితే చిరాకు తెప్పిస్తుంది ఒక్కొక్క టైంలో మనకు కూడా. జప్పు కోడిగుడ్లు తీసుకొని బిల్డింగ్ పైనుంచి వేరే వాళ్ళ కారు మీదకి విసిరే సన్నివేశం అయితే నవ్వొస్తుంది. మరోవైపు అమీర్ తండ్రి దుబాయ్లోనే ఉంటూ కొడుకు దగ్గరే ఉంటూ సాయం చేయాలనుకున్న సాయం వద్దంటాడు అమీర్. చాలా మంచి పాత్రలు. క్లైమాక్స్లో కూల్గా ఎండ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమాని చూడొచ్చు. మనోరమ మ్యాక్స్ ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా త్వరలో తెలుగులో రావచ్చు. ప్రస్తుతానికి మలయాళంలో సబ్ టైటిల్స్లో చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి? ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?